హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నెంబర్ 74. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. మరదల పిల్ల, నువ్వు చాలా లక్కీ. రుద్రగారు లాంటి భర్త దొరికినందుకు అంటాడు శౌర్య. బావగారు, మీరలా మరదలు అని పిలిస్తే నా బావకి కోపం వస్తుంది. నచ్చదు వేరే వాళ్ళు అలా పిలిస్తే. ఇప్పటి నుండి వేద అని పిలవండి. లేదంటే నా బావ ఆగ్రహానికి మీరు గురవుతారు. చెప్తున్నా, మీ ఇష్టం అని చిన్నగా నవ్వుతూ వార్నింగ్ ఇస్తూ అంటుంది వేద. అవును, ఇంతకీ ఎక్కడా మీ పుత్రరత్నం? వాడిని చూడాలి అని రూమ్లోకి వెళ్ళి వాడిని పలకరించి వాడితో ఫ్రెండ్షిప్ చేసి కలిసిపోతుంది. అలా ఇంట్లో పెళ్లి సందడి మొదలవుతుంది. హనీమూన్కి వెళ్ళిన నలుగురు బాగా ఎంజాయ్ చేసి ఎన్నో జ్ఞాపకాలు మూట కట్టుకొని డైరెక్ట్గా ఇండియాలో ల్యాండ్ అవుతారు. ఇక్కడ ఆదిత్య వాళ్ళ ఇంట్లో అక్కడ దర్శినికి హల్దీ మంగళ స్నానాలు చేస్తారు. సంగీత్ మాత్రం ఒకే దగ్గర చేస్తారు. కుర్ర గ్యాంగ్ మొత్తం డాన్స్లతో ఎరగదీస్తారు. గ్రూప్ డాన్స్ చేస్తుంటే సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది స్వీటీ. అందరూ కంగారు పడుతూ ఉంటారు స్వీటీకి ఏమైందో అని. అభి స్వీటీని ఎత్తుకొని రూమ్లోకి తీసుకొని వెళ్తే వేద, రోజీ, నైని మీరు కంగారు పడకండి, మేము చూస్తామని వెళ్ళి చెక్ చేస్తారు. బయటకు వచ్చి అభిని హక్ చేసుకొని కంగ్రాట్స్ అన్నయ్య అంటుంది వేద. అందరూ అయోమయంగా చూస్తుంటే నవ్వుతూ, ఏంటి అందరూ అలా చూస్తున్నారు, ఇంకా అర్థం కాలేదా? స్వీటీ ప్రెగ్నెంట్ అని గుడ్ న్యూస్ చెప్తుంది. నువ్వు డాడీని కాబోతున్నావన్నయ్య అని వేద చెప్పగానే, హా నిజమా అని అడుగుతాడు. అవునన్నయ్య అనగానే అభి ఫాస్ట్గా స్వీటీ దగ్గరికి పరిగెత్తుతూ వెళ్తాడు. రుద్ర కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. బావా మామవి కాబోతున్నావు అనగానే, హా చాలా హ్యాపీగా ఉందిరా, మా డాడీ వచ్చేస్తున్నాడు అని ఎమోషన్ అవుతాడు. స్వీటీ అంటూ వెళ్ళిన అభి స్వీటీని ఎత్తుకొని గిరా గిరా తిప్పుతూ థ్యాంక్స్ బంగారం అంటూ గట్టిగా అరుస్తుంటే, అభి కళ్ళు తిరుగుతున్నాయి, ప్లీజ్ స్టాప్ అంటుంది. ఓ ఓకే ఓకే, సారీ సారీ అని స్వీటీని దింపి మొహమంతా ముద్దలు పెడుతూ, థ్యాంక్ యూ బంగారం, ఇంత తొందరగా ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్తావని అస్సలు అనుకోలేదు అని స్వీటీని హక్ చేసుకుంటుంటే, స్వీటీ కూడా అభిని గట్టిగా హక్ చేసుకొని, నాకు మాటలు రావటం లేదబ్బి, చాలా హ్యాపీగా ఉంది. నేను మమ్మీని అవ్వబోతున్నా, నువ్వు డాడీ అవ్వబోతున్నావని తలుచుకుంటేనే నా గుండె ఆనందంతో ఊగిపోతుంది. అభికైతే గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. తనకంటూ ఏ బంధము లేదు, తల్లి తండ్రి అంటూ ఎవరూ లేరు. రుద్ర రాకముందు అనాథగా ఎన్ని కష్టాలు పడ్డాడు. కానీ ఇప్పుడు తనకంటూ భార్య ఉంది. అలాగే వాళ్ళ ప్రేమకి ప్రతిరూపం తన రక్తం పంచుకొని ఒక ప్రాణం ఊపిరి పోసుకుంటుంది అంటేనే గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. కళ్ళల్లో నుండి నీళ్లు జలజల రాలిపోతున్నాయి. ఆ కన్నీళ్ళు స్వీటీ మెడని తాకేసరికి అభి ఏంటి కన్నీళ్ళు అంటుంటే, కన్నీళ్ళు కాదు బంగారం, ఆనంద బాష్పాలు అంటూ స్వీటీ నుదుటన ముద్దు పెట్టి, థ్యాంక్స్ మా, నా లైఫ్లోకి వచ్చి ఇన్ని సంతోషాలు తెచ్చావు అంటాడు. రుద్ర వచ్చి చెల్లిని హత్తుకొని, కంగ్రాట్స్ తల్లి, మొన్నే నా చేతిలో పెరిగిన నువ్వు, అప్పుడే నీకు బుజ్జి బేబీ రాబోతున్నాడు. కాలం ఎంత ఫాస్ట్గా పరుగులు పెడుతుందో, చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ నీ కడుపులో నాన్న పుడతాడు అంటాడు. రుద్రాని హక్ చేసుకొని, హా అన్నయ్య అంటుంది. రుద్ర అభిని ఎత్తుకొని గిరాగిరా తిప్పుతూ, థ్యాంక్స్ రా బావా, నీ వల్ల మా డాడీ వచ్చేస్తున్నాడు అంటూ ఆనందంతో తిప్పుతుంటే, అబ్బా ఆపు రుద్ర, భూమండలం కనిపిస్తుంది నాకు అంటూ అరుస్తాడు అభి. వేద స్వీట్ తెచ్చి అభికి స్వీటీకి తినిపించి నోరు తీపి చేస్తుంటే, వదినా మా డాడీ వచ్చేస్తున్నాడు, నువ్వు కూడా మా మమ్మీని తొందరగా తీసుకొచ్చేయి అంటుంది స్వీటీ. రుద్రాని చూస్తూ, మీ అన్న అదే పనిలో ఉన్నాడులే అంటూ అందరికీ స్వీట్స్ పంచుతుంది. రోజీ, వైదిక్ వాళ్ళందరూ వచ్చి అభికి స్వీటీకి కంగ్రాట్స్ చెప్తుంటారు. ఇల్లు మొత్తం ఆనందంతో నవ్వులతో నిండిపోతుంది. తెల్లారితే పెళ్ళి, ఇల్లంతా సందడిగా మారిపోయింది. అటు ఆదిత్య వాళ్ళ ఇల్లు కూడా పెళ్లి పనులతో హడావిడితో నవ్వులతో నిండిపోయింది. తల్లి తండ్రి ఇద్దరు ఆ పని ఈ పని అంటూ అటు ఇటు తిరుగుతూ హడావిడి చేస్తుంటే వాళ్ళని చూసిన ఆదిత్యకి హ్యాపీగా అనిపించింది. రేపటితో తన లైఫ్లోకి దర్శిని వచ్చేస్తుంది. ఇంటికి ఇంకో కొత్త కళ వస్తుంది. చాలా కొద్ది రోజుల్లోనే నాకు దగ్గరైపోయింది. తన ప్రేమతో నా మనసులో తనకి స్థానం సంపాదించుకుంది. లవ్ యూ దర్శిని అనుకుంటాడు. అక్కడ దర్శిని కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నానమ్మ ఒళ్ళో పడుకొని హాయిగా కబుర్లు చెప్తుంటే, ఇంకా పడుకోలేదా దర్శిని అంటూ వస్తుంది వేద. నిద్ర రావటం లేదక్కా అంటుంది. ఆనందంతో నిద్ర ఎక్కడొస్తుంది కానీ
కొద్దిసేపు పడుకో, రేపు ఫ్రెష్గా ఉంటుంది అని చెప్తుంది. దర్శిని వాళ్ళ నానమ్మ తన మనవరాలి మీద వాళ్ళందరూ చూపిస్తున్న ప్రేమకి మురిసిపోతుంది. నా మనవరాల్ని నీ సొంత చెల్లిలా చూస్తున్నావు తల్లి, చల్లగా ఉండాలి నువ్వు అంటుంది. నాకు చెల్లి లేదు కదా బామ్మ, అందుకే దర్శిని పంపించాడు దేవుడు. మీరు దర్శిని గురించి ఏం దిగులు పడకండి. తన లైఫ్లో తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆదిత్య చూసుకుంటాడు. మీరు కూడా హ్యాపీగా మీ మనవరాల దగ్గరే ఉండిపోండి. ఆదిత్య వాళ్ళు ఏం అనుకోరు అని చెప్తుంటే, లేదు తల్లి, అది పద్ధతి కాదు. అయినా అక్కడ వీళ్ళ తాతగారు కట్టించిన ఇల్లు, అది విడిచి రావటం నాకు ఇష్టం లేదు. నాకు చేతనన్ని రోజులు అక్కడే ఉంటాను. తర్వాత నాకు ఓపిక లేనప్పుడు నువ్వు అన్నట్టుగానే వస్తాను. నాకు మాత్రం ఎవరున్నారు, నా మనవరాలు తప్ప అని చెప్తుంటే, దర్శిని ఒక్కతే కాదు, నేను కూడా మీ మనవరాల్నే. నా దగ్గరికి వచ్చి కూడా మీరు ఉండాలి అని చెప్తుంది వేద. నవ్వుతూ, అలాగే ఉంటాను తల్లి, పొద్దుపోయింది, పడుకోండి, పొద్దున్నే లేవాలి కదా అని చెప్పి పడుకుంటుంది. ఆదిత్యతో రేపటి గురించి కలలు కంటూ కంటి నిండా నిద్రపోతుంది దర్శిని. మరుసటి రోజు ఆకాశమంత పందిరి వేసి భూదేవంత పీటలు వేసి పెళ్లి జరిపిస్తున్నారు. ఆ మండపం చూడటానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు. స్వర్గాన్ని తలపించేలా ఉంది అక్కడి వాతావరణం. ఆనంద్ గారు ముందు ఫిక్స్ అవుతారు, కొడుకు పెళ్లి చాలా గ్రాండ్గా చేయాలి అని. ఉన్నది ఒక్కగానొక్క కొడుకు కదా, అందుకే ఓ రేంజ్లో చేయాలి అని, 10 తరాలు గుర్తుండిపోవాలి అని భారీ ఏర్పాట్లు చేస్తాడు. వస్తున్న గెస్ట్లని దగ్గరుండి వెల్కమ్ చెప్తూ ఆహ్వానం చెప్తున్నారు. మరోపక్క కొంతమంది లేడీస్ వచ్చిన అందరికీ సిల్వర్ కాయిన్స్ ఇస్తూ పన్నీరు చల్లుతూ ఉన్నారు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అందరూ అక్కడే ఉన్నారు. షాను, సిద్ధు వాళ్ళు వర్క్ మీద వేరే కంట్రీకి వెళ్ళిన వాళ్ళు కూడా పెళ్లి కోసం వచ్చేస్తారు. కొన్ని వేల మందితో కళ్యాణ మండపం కలకలలాడుతుంది. మండపంలో కూర్చున్న ఆదిత్య, దర్శిని ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ పంతులు గారు చెప్పినట్టు చేస్తుంటాడు. దర్శినిని పెళ్లి కూతురుగా రెడీ చేసి, వావ్, అబ్బబ్బా ఏమున్నావు దర్శిని, అనవసరంగా ఆడపిల్లలాగా పుట్టాను, అబ్బాయిలాగా పుడితే ఎంచక్క నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని, అంత ముద్దొస్తున్నావు, సీమ్లా యాపిల్ లాగా చూస్తుంటే కొరుక్కు తినాలనిపిస్తుంది, అంత బాగున్నావు అని మెటికలు విరుస్తుంది వేద. దర్శిని చిన్నగా సిగ్గుపడుతూ, అక్క, నేను ఆడపిల్లగా పుట్టి నువ్వు అబ్బాయిగా పుడితే అక్కడ మా రుద్ర సార్ పరిస్థితి ఏంటక్క అంటుంది. ముందున్న మిర్రర్ నుండి వెనుకున్న వేదాన్ని చూస్తూ అంటుంది, అది కూడా కరెక్టేలే, మా బావ అన్యాయం అయిపోతాడు. నెక్స్ట్ జన్మలో నువ్వింతే అందంగా పుట్టు, అప్పుడు అబ్బాయిగా పుట్టి నిన్ను పెళ్లి చేసుకొని ఓ క్రికెట్ టీం కనిస్తా అని దర్శినికి దిష్టి చుక్క పెడుతుంది. అలా అంటుండగానే అమ్మాయిని తీసుకురండి అని పంతులు గారు చెప్పగానే నయని, స్వీటీ వచ్చి, వదినా పద రమ్మంటున్నారు, మా ఆదిత్య ఫ్లాట్ అయిపోవటం పక్కా అంటుంది. చిన్నగా సిగ్గుపడుతుంది దర్శిని. దర్శిని వాళ్ళ నాన్నమ్మ వచ్చి మనవరాల్ని చూసి, నా దిష్టే తగిలిలా ఉందిరా అని హత్తుకొని, ఇంకా కొన్ని నిమిషాలైతే వేరే ఇంటి పిల్ల అయిపోతుంది అని ఆనందం బాధతో కూడిన కళ్ళ వెంబడి నీళ్లు వస్తుంటే, ఊరుకోండి బామ్మ, ఇప్పుడు మీరు హ్యాపీగా ఉండాల్సిన టైం, మీ మనవరాలి పెళ్ళిని హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఊరుకోండి, మళ్ళీ దర్శిని కూడా ఏడుస్తుంది అని కంట్రోల్ చేస్తుంది వేద. దర్శినిని బుట్టలో కూర్చోబెట్టి విక్కీ, అభి, సిద్ధు వాళ్ళు మండపంలోకి తీసుకెళ్తారు. ఆదిత్య ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఆశ టైర్లో గాలి తీసేసినట్టు దర్శినిని చూడకుండా అడ్డు తెర పెట్టేస్తారు. అబ్బా ఏంటో చూడాలి అని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటే, ఇది అడ్డుగా పెట్టారు అని విసుక్కోవటం చూసి రుద్ర, విక్కీ నవ్వుతూ, ఏంటి మా చెల్లిని చూడాలని బాగా ఎదురు చూసినట్టున్నావు, తిక్క కుదిరింది కదా అంటాడు. విక్కీ, నవ్వండి నవ్వండి, నా టైం వచ్చినప్పుడు నేను ఆడుకుంటా అంటాడు కసిగా విక్కీని చూస్తూ. అమ్మో, సైలెంట్గా ఉండటం బెటర్, తొందరలో నా పెళ్ళి కూడా ఉంది, అప్పుడు నాతో ఆడుకుంటాడు వీడు అని కామ్ అయిపోతాడు విక్కీ. దర్శిని వాళ్ళ పిన్ని, తండ్రి ఇద్దరూ ఇష్టం లేకపోయినా రుద్ర అంటే భయం వల్ల, ఆస్తి ఎక్కడ ఇవ్వరో అన్న భయం వల్ల లోపల తిట్టుకుంటూ కాళ్ళు కడుగుతూ కన్యాదానం చేస్తారు. కొడుకు పెళ్లిని కళ్ళ నిండా చూస్తూ సంతోషపడతారు ఆనంద్, ఇందు. కన్యాదానం చేసిన తర్వాత ఇద్దరి చేత పూజ జరిపించి జీలకర్ర బెల్లం ఇచ్చి ఒకరి తల మీద ఒకరు పెట్టుకోమని చెప్తాడు. ముందు ఆదిత్య దర్శిని తల మీద పెట్టిన తర్వాత దర్శిని ఆదిత్య తల మీద జీలకర్ర బెల్లం పెట్టగానే ఇద్దరికి మధ్యలో ఉన్న అడ్డుతెర తీసేస్తారు. అప్పుడు చూస్తాడు దర్శినిని. క్రీమ్ కలర్ పట్టుసారి, మెరూన్ బార్డర్తో ఉన్న చీరలో తన స్కిన్ టోన్కి పర్ఫెక్ట్గా సూట్ అయింది.
పూల జడ, మెడ నిండుగా నగలు, చేతి నిండా గాజులు, ముక్కుకి ముక్కెర, కళ్యాణ తిలకం దిద్ది దాని కింద కుంకుమ పెట్టి లైట్ మేకప్తో భువి నుండి దిగొచ్చిన అపరంజి బొమ్మలా మహాలక్ష్మిలా మెరిసిపోతుంది. దర్శిని తల కిందికి వేసి కేవలం కళ్ళు మాత్రమే పైకెత్తి ఆదిత్య వైపు చూస్తుంది. పెళ్లి డ్రెస్లో రాజకుమారుల్లా ఉన్నాడు. రెప్ప వేయటం మరిచి తనని చూస్తుంటే సిగ్గుతో కళ్ళు కిందికి దించేస్తుంది. బాబు, అమ్మాయి ఎక్కడికి పోదు, ముందు మీరు పూజ మీద దృష్టి పెట్టు నాయనా అనేసరికి అప్పుడు తేరుకొని పంతులు గారు చెప్పినట్లు చేస్తాడు. కానీ మనసు మాత్రం ఆగటం లేదు. వింటే కదా దర్శినిని చూడమని తెగ పోరు పెడుతుంది. ఏంటి, నేనేనా ఇది? నా మనసు దర్శిని కోసం ఇంతలా పరితపిస్తుంది. తనని చూడాలి చూడాలి అని కోరుకుంటున్నాను. నిజంగా ఇదైతే విచిత్రం. దర్శిని ఇంత తొందరగా నా ప్రాణం అయిపోయి తన కోసం ఇంతలా పరితపిస్తానని అస్సలు అనుకోలేదు అని మనసులో అనుకుంటాడు. ముహూర్తం టైం కాగానే ఆదిత్య చేతిలో తాళిపొట్టు పెట్టి అమ్మాయి మెడలో కట్టు నాయనా అనగానే లేచి అందరికీ చూపించి బాజా భజంత్రీల నడుమ దర్శిని మెల్లో 3 ముళ్ళు వేస్తాడు. అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటే ఆ అక్షింతల మధ్యలోనే తన కళ్ళ నుండి కన్నీళ్లు రాలుతుంటాయి. అవెందుకో తనకు కూడా తెలియటం లేదు. ఆదిత్య ఇక తనవాడు అన్న ఆనందం, సంతోషం మనసు నిండా ఆనందంతో నిండిపోయింది. మొదటి చూపులోనే ఆదిత్యాన్ని ఇష్టపడింది. తర్వాత ఆదిత్య ప్రేమ గురించి తెలిసి బాధపడింది. దూరంగా ఉండి మనసులో ఆదిత్యాన్ని తలుచుకుంటూ బ్రతకాలి అనుకుంది. వేద, రుద్ర వల్ల ఆదిత్య దగ్గరికి చేరింది. కానీ ఆదిత్య మనసులో తన స్థానం సంపాదించుకోగలదా అని ఎన్నిసార్లు భయపడిందో తనకే తెలియదు. కానీ ఆఖరికి తన ప్రేమ గెలిచింది. ఆదిత్య తనవాడయ్యాడు అని మెడలో ఉన్న తాళిని కళ్ళకద్దుకొని ముద్దు పెట్టుకుంటుంది. ముద్దు పెట్టాల్సింది దానికి కాదు, కట్టిన వాడికి పెడితే సంతోషిస్తాడు కదా అంటాడు. ఆదిత్య అలా అనేసరికి కళ్ళు పెద్దవి చేసి ఆదిత్య వైపు చూస్తుంది. చిన్నగా ఐ వింగ్ చేస్తాడు ఆదిత్య. దాంతో తేరుకొని తల కిందికి దించి అమ్మ బాబోయ్, ఆదిత్య గేరేంటి ఇలా చేశాడు అని తనలో తానే సిగ్గుపడుతుంది. దర్శన నుదుటన సింధూరం దిద్ది నుదుటన చుంబిస్తాడు. ఆ అందమైన సీన్ కెమెరామ్యాన్ భద్రంగా క్యాప్చర్ చేస్తాడు. తర్వాత దర్శిని ముందు కూర్చొని తన పాదాలకి మెట్టలు తొడుగుతాడు. 2 పాదాలకి మెట్టలు పెట్టిన తర్వాత దర్శిని పాదాలకి మరింత అందం వచ్చేసింది. ఆ ఘట్టం అవగానే అందరూ ఆశీర్వదిస్తారు. దర్శిని కూడా ఆదిత్య దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి అని కిందికి బెండ్ అవుతుంటే, ఓయ్ ఏం చేస్తున్నావు? నీ ప్లేస్ అక్కడ కాదు, ఇక్కడ అని గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్స్ దర్శిని, నా లైఫ్లోకి వచ్చినందుకు అంటాడు. వాళ్ళని అలా చూసి అందరూ ముచ్చటగా ఉన్నారు అనుకుంటారు. వేదకైతే వాళ్ళని అలా చూసి కడుపు నిండిపోయింది. తన వల్ల ఎక్కడ ఆదిత్య తన జీవితం నాశనం చేసుకుంటాడో, ఒంటరిగా అలానే బ్రతికేస్తాడో అని ఎన్నిసార్లు భయపడిందో తనకే తెలుసు. ఇప్పుడు దర్శినితో ఆదిత్య హ్యాపీగా ఉండటం చూసి మనసులో భారం దిగిపోయింది. నువ్వు దర్శిని ఎప్పుడు ఇంతే హ్యాపీగా ఉండాలి ఆదిత్య. నువ్వంటే ఎప్పటికీ నాకు ఇష్టమే. ఒక ఫ్రెండ్గా నా మనసులో నీకెప్పుడూ ప్లేస్ ఉంటుంది అని అనుకుంటుంది వేద. కుర్ర బ్యాచ్ అందరూ ఓ అని అరుస్తుంటే దర్శినికి దూరం జరిగి సిగ్గుతో తల దించేస్తుంది. అలా చేయాల్సినవన్నీ చేసి అరుంధతి నక్షత్రం చూపించడానికి బయటికి తీసుకెళ్తాడు. ఆదిత్య అరుంధతి నక్షత్రం చూపిస్తుంటే దర్శిని నమస్కారం చేస్తుంది. లోపలికొచ్చాక దర్శిని వాళ్ళ నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. పిల్ల పాపలతో ఎప్పుడూ చల్లగా ఉండండి అని దీవిస్తుంది. తర్వాత ఇందు, ఆనంద్ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. దర్శిని నుదుటన ముద్దు పెట్టి నా కొడుకుని జాగ్రత్తగా చూసుకో, అలాగే ఆదిత్య నా కోడల్ని ప్రేమగా చూసుకో, నాకు కూతురైనా కోడలైనా నువ్వే అంటుంది. దర్శిని వాళ్ళ పిన్ని తండ్రి దగ్గరికి వెళ్ళి ఆస్తి పేపర్స్ చేతిలో పెట్టేసి, వీటి కోసమే కదా ఇన్ని రోజులు నా మీద కోపంగా ఉన్నారు, ఈ ఆస్తి మీరే తీసుకోండి, ఆదిత్య గారిని అడిగే ఇస్తున్నా, మనకు అవొద్దు అని నా భర్త చెప్పాడు, ఆయనకు అవసరం లేనప్పుడు నాకు అవసరం లేదు. కొంత ఆస్తి మాత్రం నానమ్మ పేరు మీద రాశాను, తన తర్వాత అది అనాథ ఆశ్రమంకి వెళ్తుంది, అది తాతయ్య కోరిక అని చెప్తుంది. ఆస్తి ఇవ్వగానే వాళ్ళ మొహాలు వెలిగిపోతాయి. రుద్ర చేతిలో ఉన్న దియ ఆదిత్య దగ్గరకు వచ్చి డాడీ ఎత్తుకో అని చేతులు చాపుతుంది. ఓ లిటిల్ ప్రిన్సెస్ అని దియాని ఎత్తుకోగానే ఆదిత్యకి దర్శినికి ముద్దు పెట్టి కంగ్రాట్స్ అని చెప్తుంది. థ్యాంక్స్ బంగారం అని ఇద్దరు దియాకి చెరోవైపు ముద్దు పెట్టి చెప్తారు. అందరూ కలిసి ఫొటోస్ దిగుతారు. పదండి, మీకోసం గెస్ట్లు వెయిట్ చేస్తున్నారు విష్ చేయటానికి అని ఆదిత్యని దర్శిని తీసుకుని
స్పెషల్గా అరేంజ్ చేసిన చైర్లో కూర్చోబెడతారు. అందరూ వచ్చి వాళ్ళని బ్లెస్ చేసి విష్ చేసి వెళ్తుంటారు. వాళ్ళెలాగూ బిజీగా ఉన్నారు. దియాకి ఆకలి వేస్తుంది కదా అని దియాని ఎత్తుకొని ఫుడ్ సెక్షన్ వైపు వెళ్తుంటే అక్షర కూడా కొడుకు తినిపించడానికి నేను కూడా వస్తాను అని వేదతో కలిసి వెళ్తుంది. అక్షరతో మాట్లాడుతూ దియాకి తినిపిస్తూ ఉంటుంది. తినిపించడం అయిపోవటంతో అక్క దియాని చూస్తూ ఉండు, నేను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను అని చెప్పి వెళ్తుంది. వేద హ్యాండ్ వాష్ చేసుకొని వెను తిరిగేసరికి ఎదురుగా విక్రాంత్. అది చూసిన వేద షాక్తో బిగుసుకుపోతుంది. విక్రాంత్ అని ఒక్కో పదం పలుకుతుంటే వావ్ పర్లేదు, ఇంకా నేను గుర్తున్నానన్నమాట అంటాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని భయంగా చూస్తుంటే నా ప్రియమైన శత్రువులు మీరిక్కడుంటే ఇక్కడికి రాకుండా ఇంకా ఎక్కడికి వెళ్ళాలి? ఆయన ఆ ఆదిత్యగాడేంటి నిన్ను పెళ్లి చేసుకోకుండా దాన్నెవరినో పెళ్లి చేసుకుంటున్నాడు? నువ్వు బోర్ కొట్టేశావా వాడికి? అయినా మీరెవరిని పెళ్లి చేసుకుంటే నాకేంటి? నాకు కావాల్సింది మీ పతనం. మీ కారణంగా ఇన్నాళ్ళు జైల్లో గడిపాను. మీ అంతు చూస్తాను. మీరు ఆనందంగా ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అని కోపంగా అంటుంటే వేద పెద్దగా పగలబడి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతుంది. ఎంతలా అంటే కళ్ళల్లో నుండి నవ్వి నీళ్ళొచ్చేస్తాయి. ఏయ్ ఏంటి పిచ్చి పట్టిందా అలా నవ్వుతున్నావు అంటాడు వేద నవ్వుతుంటే. పిచ్చి నాకు కాదు విక్రాంత్, నేను చెప్పేది వింటే నీకు పిచ్చి పడుతుంది అని స్టైల్గా చేతులు కట్టుకొని నిలబడుతుంది. ఏంటి ఆ విషయం అని అయోమయంగా చూస్తుంటే నీకు కృష్ణలంక గుర్తుందా? అక్కడ రాజా రఘుపతి గారి మనవడు రుద్ర అయాన్ వర్మ గుర్తుండాలే అంటూ విక్రాంత్ వైపు చూస్తుంది. కృష్ణలంక అన్న పేరు రుద్ర పేరు వినగానే చిరు చెమటలు పట్టేస్తాయి. ఏయ్ నాకసలు ఎవరు నువ్వు? నీకు ఆ ఊరు గురించి ఎందుకు? ఎలా తెలుసు అంటాడు వణుకుతున్న గొంతుతో. వేద చిన్నగా నవ్వుతూ పిచ్చి విక్రాంత్, ఆ ఊర్లో పుట్టిన దాన్ని నాకు తెలియకపోతే ఎలా? మీకోసం ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా? నేనెవరో తెలుసా? రుద్ర అయాన్ వర్మ మరదల్ని, మిస్సెస్ రుద్ర అయాన్ వేదాశ్రీ. ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పాలా? నువ్వు మీ బాబు అనుకున్నట్టు రుద్ర అయాన్ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. మీ అంతు చూడ్డానికి ఇక్కడే ఉన్నాడు. నువ్వు కోరి వచ్చి పులిబోన్లో పడ్డావు అని తాపీగా అక్కడే చైర్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది. వేద చెప్పిన మాటలు విని భూమి కింద పాతాళంలోకి కూరుకుపోతున్నట్టుగా అనిపిస్తుంది విక్రాంత్కి. మెదడు మొద్దు బారిపోయినట్టుగా శరీరం వణికిపోతుంది. భయంతో గుటకలు మింగుతూ నువ్వు చెప్పేది అబద్ధాలు, నేను నమ్మను. వాళ్ళు ఆ రోజే చనిపోయారు, నా కళ్ళారా చూశాను అంటుంటే అయ్యో నమ్మటం లేదు కదా, ఒక్క నిమిషం నీకు ఇప్పుడే క్లారిటీ ఇస్తాను అని చెప్పి సెక్యూరిటీని పిలిచి రుద్ర సార్ని పిలుచుకొని రండి, హడావిడి చేయకుండా మెల్లిగా వేదా మేడం పిలుస్తుంది అని చెప్పండి. అలాగే మేడం అని రుద్ర దగ్గరికి వెళ్తాడు. తనంత కాన్ఫిడెంట్గా చెప్తుందంటే నిజమే చెప్తుందన్నమాట. నేనేదో ఆదిత్య మీద దీని మీద కోపంతో వచ్చాను, అది కూడా ఆదిత్యగాడు దీన్ని పెళ్లి చేసుకుంటాడు అనుకొని దీన్ని కిడ్నాప్ చేసి వాడిని పరుగులు పెట్టిస్తూ ఏడిపించాలి అనుకున్నా. కానీ ఇక్కడ ఉన్నది రుద్ర. ఆదిత్యాని ఎదుర్కోవచ్చు కానీ ఈ రుద్రాన్ని ఎదుర్కోవటం చాలా కష్టం. ఆ వయసులోనే మేము ఢీకొట్టలేకపోయి వెన్నుపోటు పొడిచాం. అలాంటిది ఇప్పుడు నేను వాణ్ణి ఎదుర్కోగలనా అని అక్కడి నుండి పారిపోవాలి. సంగతి తర్వాత చూద్దాం అని పారిపోవటానికి చూస్తాడు. సెక్యూరిటీ వాణ్ణి పట్టుకొని తీసుకురండి అని ఆర్డర్ వేస్తుంది వేద. ఒకే ఒక్క పట్టులో పట్టుకొచ్చి వేద కాళ్ళ దగ్గర పడేస్తారు. గెస్ట్లతో మాట్లాడుతున్న రుద్ర చెవులు చెప్పగానే రుద్ర పిడికిలి బిగుసుకుంటుంది. అభికి సైగ చేసి పద అని వేద దగ్గరకు వస్తారు. వీళ్ళు వెళ్ళేసరికి విక్రాంత్ వేద కాళ్ళ దగ్గర పడుండటం చూసిన రుద్ర పేదాల మీద కిల్లింగ్ స్మైల్ వచ్చి చేరుతుంది. వాడేనా అంటాడు అభి విక్రాంత్ వైపు చూస్తూ. అంటూ ముందుకొచ్చి హలో విక్రాంత్, ఏంటి నా భార్య కాళ్ళ కింద పడ్డావు అంటాడు నవ్వుతూ. రుద్రాని చూడగానే ఒన్నులో వణుకు పుడుతుంది విక్రాంత్కి. ఆయన లేని ధైర్యం తెచ్చుకొని ఏయ్ రుద్ర, నువ్వు బ్రతికే ఉన్నావా? ఓకే, జరిగిందేదో జరిగింది, నన్ను వదిలే, లేదంటే అప్పుడు జరిగింది మళ్ళీ జరుగుతుంది అని లేని ధైర్యం చూపిస్తూ రుద్రాన్ని భయపెట్టాలి అని చూస్తుంటే విక్రాంత్ చెంప చల్లుమంటుంది వేద చేతిలో. ఏంట్రా మర్చిపోయేది? మీ వల్ల మా జీవితాలు అల్లకల్లోలమయ్యాయి. అత్త మామ తాతని బలి తీసుకున్నారు కదరా, అలాంటిది ఇప్పుడు జరిగింది మర్చిపోయి వదిలిపెట్టాలా? బావా వీణ్ణేం చేస్తావో నాకు తెలీదు.
మనం ఎంత బాధని చూసామో వీడు అంతే బాధను చూడాలి అంటుంది. నేను చూసుకుంటా శ్రీ, నువ్వెళ్ళు అంటాడు రుద్ర. ఇక్కడొద్దు బావా, ఇది పెళ్ళి, పవిత్రంగా ఉండాలి. ఆదిత్య పెళ్ళిలో డిస్టర్బెన్స్ ఉండకూడదు. వాళ్ళు హ్యాపీగా ఉండాలి. పెళ్ళి ఈ హడావిడయ్యాక వీడి సంగతి చూద్దాం అంటుంది వేద. అప్పటి వరకు వీడిని చూస్తూ నేను ఊరుకోలేను, కానీ నువ్వు చెప్పావు కదా ఆదిత్య కోసం కంట్రోల్ చేసుకుంటా. అభి, వీడిని తీసుకొని వెళ్ళి అండర్ గ్రౌండ్లో పడేయి. నీళ్లు తిండి ఏవి కూడా ఇవ్వద్దు. చుట్టూ సెక్యూరిటీ పెట్టు అంటాడు. నేను చూసుకుంటా రుద్ర, వీడిని నాకు అప్పగించావు కదా, నేను చూసుకుంటా. స్వీటీకి తల్లి తండ్రి ప్రేమని దూరం చేసిన వీడికి నరకానికి స్పెల్లింగ్ నేను రాయిస్తా కదా అని విక్రాంత్ నోటికి ప్లాస్టర్ వేసి చేతులు కట్టేసి డిక్కీలో పడేసి తీసుకుని వెళ్తాడు. పదశ్రీ, ఎక్కువసేపు ఇక్కడుంటే అక్కడ కంగారు పడతారు. వాడి సంగతి ఈ పెళ్ళయ్యాక చూద్దాం అని వేదాన్ని తీసుకుని వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళావు మమ్మీ అంటూ కాళ్ళు పట్టేసుకుంటుంది దియా. ఎక్కడికి వెళ్ళలేదు బంగారం అంటూ దియాకి ముద్దు పెట్టి చెప్తుంది వేద. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.